విజయనగరం జిల్లాలో పర్యటించిన దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ శ్రీ పైడితల్లి అమ్మవారిని చదురుగుడిలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్కు స్వాగతం పలికి ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆలయో డివివి ప్రసాదరావు వివరించారు. ఈ సందర్భంగా అమ్మవారి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని దేవాదాయ శాఖ కమిషనర్కు బహుకరించారు. అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ జిల్లా పరిషత్ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో సమావేశమై అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులపై చర్చించారు. పైడిమాంబ వారి జాతర అనేది మనకి అక్టోబర్ 14-15 తారీఖులో జరుగుతుంది. దానికి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు గుడిని విస్తరింపజేసే కార్యక్రమంలో కొంత పక్కన ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను సేకరించడం జరిగింది. దానిలో భాగంగానే కొన్ని ఇళ్ల స్థలాలను ఏవైతే సేకరించి డిస్మాంటిల్ చేసిన తర్వాత అటు పడగొట్టిన తర్వాత మన గుడికి గోడలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా భక్తులకి మనకి దరిదాపు కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చే ఈ కార్యక్రమం, ఎందుకంటే ఉత్తరాంధ్రతో పాటు ఒరిస్సా, మధ్యప్రదేశ్ నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారు. సో వారందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ పైడితల్లి అమ్మవారి గుడి చుట్టుపక్కల నిర్మాణాలు ఎటువంటి పరిస్థితుల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానిపైన మా యొక్క సిబ్బంది, దేవాదాయ శాఖ సిబ్బందితో మనం మాట్లాడుకొని సో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దాని ఏర్పాటులో